more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. సాకార రూపముల నిరాకార సాకార రూపముల నరనారాయణ మూర్తులు మీరే. నరనారాయణ మూర్తులు మీరే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. మెహర్ బ్రహ్మ జరుపుకునే అవతార్ మెహర్ బాబాకి జై బాబా. కల్పించండి. ఆ పరమ పావనుడికి మనం ఒక విధంగా శత సహస్ర కోటి పాదాభివందనాలు ఆచరించినా కూడా అది స్వల్పమైనటువంటి ఒక నివేదన అవుతుంది. కానీ అంతకంటే మనకి ముందుకెళ్ళడానికి అవకాశం లేదు గనక శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఆ ప్రభు యొక్క ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభు చరిత్రం 9వ భాగంలో మనం 3706వ పేజీలో ఆపుకున్నాం నిన్న. ఆ మీద 3 లైన్లు చదువుకుని ముందుకు ప్రయాణం చేద్దాం. ఒక్కొక్కరిని పిలిచి వారికున్న బాధలను తెలుసుకోదలిచాను. కానీ ఎవ్వరికీ దీని నుండి ప్రత్యేక మినహాయింపు లభిస్తుందనే ప్రశ్న లేదు. అటువంటిది ఏదైనా ఉంటే అది నవజీవన షరతుల యొక్క స్ఫూర్తికి అవరోధమవుతుంది అని బాబా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ మనం ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసుకుందాం. అంటే ఈ ప్రయత్నంలో మనకి ఈ నవజీవన ఘట్టంలో ఏమిటి లభిస్తుంది అని ఒక అనుమానం ఎవరికైనా ఒకవేళ ఉంటే దానికి బాబా ఇది ఈ నవజీవనం అనేది చాలా చాలా ఉన్నతమైంది. అది వినడానికే యోగం ఉండాలి. అందుచేత సాదాసీదాగా మనం ఈ ప్రభు చరిత్రాన్ని చదవాలని కానీ దాని యొక్క లోతులు తెలుసుకోవాలని కానీ మనం ప్రయత్నం చేయడం లేదు. చాలా ఆయనకి ఏ విధంగా మనం మన యొక్క విధేయతని ప్రేమని చూపించవలసి ఉందో ఆ విధంగా తెలుసుకోవడానికి మనం సాయశక్తుల
కృషి చేస్తూ ఉన్నాము. ఆ కృషికి కూడా బాబాయే కారణం, మనం కాదు. అకస్మాత్తుగా బాబా దౌలత్ సింగ్ వైపుకు తిరిగి తన ముఖంపై అరచేతితో చాచి కొట్టమన్నారు. చూడండి, భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు. ఆయన ముఖం మీద అరచేతితో చాచి కొట్టమన్నారు. వెంటనే దౌలత్ సింగ్ తప్పు చేస్తున్నానన్న భావన లేకుండా బాబా చెప్పినట్లు చేశాడు. ఈ చర్యకు బాబా ఎంతో సంతోషించారు. ఆ తరువాత అందరినీ వచ్చి తన ముందు నిలబడమని వారి పాదాలను తన చేతులతో స్పృశించారు. ఈ పేరా చదివితే ఇందులో ఉన్నటువంటి పరమార్థం సాధారణంగా అర్థం కాదు. కానీ బాబా ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీకు ఒక విషయం చెప్పడానికి ఈ పనిముట్టు సాహసిస్తుంది. మానవ రూపంలో ఉన్న భగవంతుడికి ఒక సామాన్యుడు కొడితే అది దెబ్బగా అనిపించుకోదు. ఆయన చేయబోయే కార్యక్రమానికి ఒక ఆరంభంగా అది తీసుకోబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అందుకే దౌలత్ సింగ్ కించిత్ కూడా ఆ విషయంలో అనుమాన పడకుండా చెప్పిన పని చేశాడు. ఒకటి, ఎప్పుడైతే వెంటనే చేశాడో ఆలోచన లేకుండా ఆయన కరుణకి పాత్రుడయ్యాడు. రెండు, ఇక మూడవది, ఈయన తర్వాత ఏ కార్యక్రమం అయితే నెరవేర్చవలసి ఉన్నదో దానికి బాబాకి కావలసిన సహనం, అంటే అనుమానం రావచ్చు, ఆయనకి సహనం లేకపోవడం ఏమిటి అని. మానవ రూపంలో ఉన్నాడు, గుర్తుంచుకోండి. మానవ రూపంలో ఉన్నవాడికి సాటి మానవుడు గట్టిగా కొడితే దాన్ని సహించినప్పుడు సామాన్యుడైతే తిరగబడతాడు. కానీ ఆయన మహోన్నతుడు గనక ఆ విధేయతకి మెచ్చుకొని ఏం చేశాడు ఆయన? అందరినీ వచ్చి తన ముందు నిలబడమన్నాడు. నిలబడి వారి పాదాలను చేతులతో స్పృశించారు బాబా. దౌలత్ సింగ్ సామాన్య మానవుడు, మరి చేసే చర్య మన భాషలో చాలా ఘోరమైంది. దానికి ఆయన క్షమించబడాలి. ఎలా క్షమించబడతాడు? సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడే అందరి పాదాలను స్పృశించాడు. దాంతో ఆయనకి క్షమాపణ లభించింది. అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అర్థం మీకు చెప్పాలి అంటే చాలా కష్టం. కానీ ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయనే నడుపుతున్నాడు కనుక మీకు అంతర్గత అర్థాన్ని కూడా చెప్పగలిగాడు ఆయన. ప్రతి ఒక్కరూ తమ ఇబ్బందుల గురించి అందరి సమక్షంలో చెప్తుండగా వింటానని బాబా ముందే తెలియజేశాడు. కానీ చాలా మంది బాబాతో ఏకాంతంగా కలుసుకోవడానికే మొగ్గు చూపారు. బాబాతో ఏకాంతంగా కలుసుకోవడానికే మొగ్గు చూపారు. ఆ విధంగా అయితేనే తమ మనస్సుల్లో హృదయాల్లో ఉన్న బాధలను స్వేచ్ఛగా ఆయనకు చెప్పుకొని తమ భారాన్ని
తగ్గించుకోవచ్చని భావించారు. ఇది కూడా అంటే మీకు ఎందుకంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళి బాబా చెప్పిస్తున్నారు, మీరు బెనిఫిట్ అవ్వాలని. ఒక్కొక్కసారి మనందరికీ సామాన్యంగా జరిగేటటువంటి విషయాలు బాధిస్తే గుండె భారం అయిపోతుంది. ఆ గుండె భారం అయిపోతే అది బీపీ షుగరు ఉన్న వాళ్ళకి కొంచెం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఏం చేశాడు ఆయన, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ జరిగిన సీన్ ఏంటి, సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి బాబాని ఒక సామాన్య మానవుడు గట్టిగా కొట్టాడు. గుండె భారం అయిపోయింది అందరికీ. మీకు ఒక పాటలో బాబా ఇది లాగించారు కూడా, గుండె భారమవుతుంది బాధ నీకు చెప్పనిచ్చో, గుండె భారమవుతుంది బాధ నీకు చెప్పనిచ్చో, అనుమతించు ప్రియతమా అని అంటాడు. కాబట్టి వాళ్ళు గమ్మత్తుగా ఏం చేశారు, వాళ్ళకి గుండె భారం అయిపోయింది ఆ చర్య వల్ల. అంచేత 2 రకాలుగా ఇక్కడ వాళ్ళ గుండె భారం ఉంది. ఒకటి, ఈ ముందు జరగబోయే కార్యక్రమం వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో, దాని మీద ఆ విధంగా ప్రస్తుత సంఘటన వల్ల కూడా గుండె భారం అయిపోయింది. అంతే ఏమన్నారు, ఏకాంతంగా కలుసుకోవడానికి అవకాశం ఇమ్మన్నారు. ఈ ఏకాంతంగా కలుసుకోవడానికి మొగ్గు చూపితే వాళ్ళ మనసుల్లో హృదయాలు ఉన్న బాధలను స్వేచ్ఛగా ఆయనకు చెప్పుకొని భారాన్ని తగ్గించుకోవచ్చని భావించాడు. అంటే పుస్తకంలో రాసిన రాతలో మనకు అర్థమైపోయేట్టు ఉంటుంది, కానీ చాలా లోతుగా ఉంటాయి. దానికి బాబా సమ్మతించి అందరినీ ఆ గది నుండి బయటికి పంపించేశారు. ఒక్కొక్కరిని లోనికి రమ్మని పిలిచారు. ఒక్క ఆది విషయంలో తప్ప మిగిలిన వాటితో జరిగిన ఈ వ్యక్తిగత సమావేశాలు చాలా తక్కువ సమయంలోనే పూర్తయ్యాయి. వారి ఇబ్బందులు అంతగా చెప్పుకోదగ్గవేమీ కావు. వారిలో ప్రతి ఒక్కరూ బాబాతో కలిసి ఉంటామన్న తమ నిర్ణయాన్ని మరొకసారి ధృవీకరించారు. ఆ పరిస్థితుల్లో మనంగానే ఉంటే ఆంధ్రులం ఎప్పుడో బాబాను విడిచిపెట్టి వెళ్ళకెళ్ళిపోతాం. ఎవరండి నిరాశ నిస్పృహమై నిరాశ నిస్పృహతో కూర్చున్న జీవితాన్ని గడుపుతూ ఒక్క కత్నీతో 2 సంవత్సరాల జీవితం ఉండడానికి ఇష్టపడుతూ రోజు తినే తిండి అడుక్కొని తెచ్చుకొని తినవలసిన పరిస్థితికి ఎవరండి అంగీకరిస్తారు? ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వరూ లేరు. కానీ సన్నిధి మండలి వాళ్ళు ఎవరు స్పిరిచువలీ అండ్ డివైన్లీ ట్రైన్డ్, ఆధ్యాత్మికంగాను దివ్యంగాను శిక్షణ పొందిన వారు. అందుకే వాళ్ళు దానికి తల ఒగ్గి ఆయన వెనుక ఏ ఆలోచన లేకుండా కేవలం భగవంతుని వెనుక వెళ్తున్నామనే భావంతో వెళ్ళగలిగారు. మనమా పుటం పెట్టి చూసిన ఆ భారతదేశంలో ఎవడు దొరకలాడవాడు. ఆదితో సమావేశం తరువాత బాబా అందరినీ లోపలికి పిలిచి ఈ విధంగా చెప్పారు, ఆదికున్న అపార్థాన్ని నేను తొలగించాను. ఇక అతని మనస్సును మానసిక స్థితిని చిట్ట చివరి వరకు ఆ భగవంతుడే కాపాడాలి. ఆది తనకు తానుగా ఎంతో సంతృప్తి చెందాడు. 100% తన మనోవైఖరిని సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. నేను అతనికి దేని గురించి వాగ్దానం చేయలేదు. ఇది ఆయన రాకకి పూర్వమే నిర్ణయించబడిపోయిన నవజీవనం. ఇప్పుడు ప్రత్యేకంగా నిర్ణయించబడలేదు. చరిత్ర మనకు తెలియడం కోసం చరిత్ర
అందులో ఉన్నటువంటి విషయాలు మనకి అర్థం అవడం కోసం ఇప్పుడు రాయబడింది, కానీ ఇప్పుడు నిర్ణయించబడిపోయింది. పని విషయంలో ప్రతి ఒక్కరికి ఉన్న వ్యక్తిగత ఇబ్బందులను బాబా చాలా చాకచక్యంగా పరిష్కరించారు. ఉదాహరణకు, నీరు ఫిర్యాదు. బావి నుండి నీటిని తోడి తేవడానికి 4 మనుషులు సరిపోరని నీటిని సమకూర్చే నిర్వహణాధికారిగా తన ఇబ్బందిని బాబాకు చెప్పాడు. అందుచేత బాబా దానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఆ తరువాత వెంటనే దౌలత్ సింగ్ 2 నెలల సెలవు తీసుకోవచ్చా అని బాబాని అడిగాడు. అతను బెంగళూరులో తన కుటుంబ సమస్యలను కొన్నింటిని పరిష్కరించాలనుకున్నాడు. బాబా అతని వంక జాలిగా చూస్తూ, నీకింకా నవజీవన నియమాలు పూర్తిగా తెలిసినట్లు లేదు, నిన్ను నేను క్షమిస్తున్నాను. ఈ విషయంలో నీవు బాబా ఈ విషయంలో నీవు తిరిగి ఆలోచించుకోవడానికి ఈ రోజు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంకా ఆందోళనగా కలసగా ఉన్న దౌలత్ సింగ్, నేను కేవలం నీతో ఉండాలనుకుంటున్నాను అని బాబాతో చెప్పాడు. బాబా అతనికి సలహానిస్తూ, నీ బాధలను మర్చిపో, నీ మనస్సును ఎప్పుడూ కులాసాగా ఉంచుకొని నీ విధులను హృదయపూర్వకంగా నిర్వర్తించు అన్నారు. ఒక్కొక్కరి ఫిర్యాదులను విని విచారణ జరిపాక స్త్రీ పురుష సహచరులందరికీ అదనంగా బాబా ఒక్కొక్క కంబడిని అందజేశాడు. డాన్కిన్ ఒక దోమతరను అందుకున్నాడు. సహచరుల్లో 7గురికి దోమల బాధ నుండి రక్షించుకోవడానికి తెల్లటి దుప్పట్లనిచ్చారు. సహచరుల్లో కొందరికి సరిపడినన్ని బట్టలు లేవని తెలియపరచడం వల్ల అహ్మద్ నగర్ నుండి బెల్గాం వరకు ప్రయాణంలో దుస్తులుగా ఉన్నాయి. వాటిని బాబాకు తిరిగి ఇవ్వకుండా వాటినే మళ్ళీ వాడుకోమని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా ఇలా అన్నారు, దుప్పట్లు కొందరికే అందివ్వడం నాకు అంత తృప్తిగా లేదు. అస్సలు అటువంటి ఉద్దేశం లేనప్పటికీ ఇదేదో మనం పక్షపాతంతో కొందరికే ఇచ్చినట్లు కనిపిస్తోంది. నవజీవనంలో ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడాలి. చిన్న పెద్ద అనే ఆలోచనకే తావుండకూడదు. నవజీవనంలోనే కాదు, మన జీవనాల్లో కూడా, మనందరి జీవనాల్లో కూడా అందరినీ సమాన దృష్టితో చూడగలిగేటటువంటి చక్కటి గుణం ఉండాలి. ఆ గుణం లేకపోతే మనం బాబా ప్రేమకి అర్హులం కాలేం. ప్రతి ఒక్కరికి సరిపోయేటట్లుగా మరికొన్ని దుప్పట్లను కొనమని బాబా విష్ణువుతో చెప్పాడు. ఇక డాన్కిన్ గురించి ప్రస్తావిస్తూ, నిజానికి అతనికి దోమతరను ఇవ్వడంలో ఏమాత్రం మినహాయింపు గాని పక్షపాత దృష్టి గాని లేదు అన్నారు. మిగతా పురుష సహచరులతో పోల్చి చూస్తే అతను ఎక్కువగా బాధను అనుభవించినప్పటికీ ఏనాడు అయిష్టత కనబరచలేదు. పైగా అతను ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండడం నేను గమనించాను. ఇప్పుడు కూడా మనం సంతోషంగా నవ్వుతూ ఉండడం బాబాకు కావాలి. అప్పుడే కాదు, ఇప్పుడు మనం నవ్వుతూ సంతోషంగా ఉండడం కావాలి. అతనికున్న ఆహారపు అలవాట్లు
అతను కూర్చునే పద్ధతి, నిద్రపోయే విధానం, స్నానం చేసే తీరు అన్నీ కూడా పూర్తిగా భిన్నమైనవి. కానీ వాటిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చోకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. దుర్భరమైన జీవితాన్ని మరింత దుర్భరంగా మారకుండా ఉండేందుకు అతనికి దోమతెర ఇవ్వడం ద్వారా కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. నిజానికి అదేమి మినహాయింపు లేదా పక్షపాతం కానేరదు అని వ్యాఖ్యానించారు బాబా. బాబా తన సహచరులకు రోజువారీ విధులను ఈ కింది విధంగా నిర్ణయించారు. ఉదయం 5:30 గంటలకు నిద్ర లేవడం, 6 గంటలకు టీ, 11:30 గంటలకు భోజనం, మధ్యాహ్నం 2:15కి మధ్యాహ్నపు టీ, సాయంత్రం 6 గంటలకు సాయంత్రపు భోజనం, 8 గంటలకు నిద్రపోవుట, విష్ణు మురళి బజారు పనులు చూసుట, కాక బైబిల్ వంట పనులు చూసుట, వీలైనప్పుడు వారికి మురళి సహాయం చేయుట, ఏరిక్ దౌలత్ పాత్రలను శుభ్రపరచుట. ఇక్కడ నవజీవనం భగవంతుని వెనక ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ పనులన్నీ కేటాయించబడుతూ ఉన్నాయి. అంటే దీనిలో అద్భుతమైన రహస్యం ఉంది. సర్వనాశనం అయిపోవాలందరూ, సత్యనాశ అని పేరు పెట్టారు ఆయన. అన్ని విధాల సర్వనాశనం అయిపోవాలి. నాశనము అంటే అహంకార నాశనము. నీరు ఆది సీనియర్ పిండు ఆది అక్బర్ అంటే అలోబా డాంకింగ్ స్త్రీలకు పురుషులకు నీటిని అందించుట. డాంకింగ్ ప్రత్యేకంగా డాంకింగ్ కోసం ప్రతిరోజు ఉదయం రైల్వే స్టేషన్ కి వెళ్లి ఆర్ఎంఎస్ ఆఫీసు నుండి ఉత్తరాలు టెలిగ్రాములు తెచ్చుట మరియు వారి బస ఆవరణలో గడ్డిని కోయుట. ఆ రోజు రాత్రి దౌలత్ సింగ్ మనస్సు కలతకు గురి తాను ఏమైనా తప్పు చేశానా అని తన తోటి సహచరులను అడుగుతూనే ఉన్నాడు. అతనికి పాత్రలను శుభ్రపరచడం తెలియదు. ఎందుకంటే డాక్టర్ సిరీస్యా కాశ్మీర్కి మేలైన ఆయనకి పాత్రలు చూస్తుందా. అతనికి పాత్రలను శుభ్రపరచడం తెలియదు. అయినా ఆ పనిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పని చేసే సమయంలో తన బట్టలను కూడా మురికి చేసుకుంటున్నాడు. బాబాపై అతనుకున్న ప్రేమ ఆదర్శప్రాయమైనది. ఒక్క దౌలత్యించేటువంటి సర్టిఫికేట్లు వచ్చాయి. తన వైద్య వృత్తిని వదులుకోవడమే కాక దేశ విభజన సమయంలో తన సర్వస్వాన్ని కోల్పోయాడు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ వదిలి వచ్చేశాడు. అతను ఎలా ఉన్నాడో చూసినామనమని ఏర్చిన రాత్రిపూట బాబా పంపించారు. చూశారా, ఇక్కడ ఇక్కడ దేవుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడు తనతో కలిసి ఉన్నత కార్యక్రమాన్ని చేస్తున్న వారి ఎడల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో స్పష్టంగా తెలుస్తుంది మనకి. అతను ఎలా ఉన్నాడో చూసి రమ్మనమని ఏరిచిన రాత్రిపూట బాబా పంపించాడు. అతను రోధిస్తూ ఉండడం ఏరిచి గమనించి ఏమి జరిగింది అని అడిగాడు. నేను బాబాకు కోపం తెప్పిస్తున్నానేమోనని ఆదుర్దాపడుతున్నాను అని దౌలత్ సింగ్ సమాధానం ఇచ్చాడు. బాబా అడగమన్నట్లుగా ఏర్చి మళ్ళీ ఇలా అడిగాడు,
మీ కుటుంబం ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదా అనే విషయాన్ని బాబా తెలుసుకోవాలనుకుంటున్నారు. నవజీవన నియమాల ప్రకారం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచకూడదు, అబద్ధం ఆడకూడదు. అందువలన దౌలత్ సింగ్ జరిగిన దాన్ని ఒప్పుకుంటూ నా కుటుంబ పరిస్థితి బాబాకు తెలుసు కాబట్టి దానిని గురించి నాకు చింత లేదు. కానీ నేను ఇక్కడకు బయలుదేరి వచ్చే ముందు నా కుమార్తె వివాహాన్ని ఖరారు చేశాను. నేను లేకుండా ఏర్పాట్లు ఎలా జరుగుతాయి అని ఆదుర్దాపడ్డాను. అప్పుడు నేను దాని గురించి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఏ విధంగానూ బాబాకు కోపం తెప్పించకూడదని నేను అనుకుంటున్నాను. నేను నవజీవన నియమాలను పరిపూర్ణంగా అమలుపరుస్తాను అన్నాడు. ఈ విషయాన్ని బాబాకు చేరవేయగా బాబా ఆ విషయంపై ఏమీ వ్యాఖ్యానించలేదు. అక్టోబర్ 26వ తేదీన సదాశివ్ బాబాదాసులు బెనారస్ బయలుదేరి వెళ్ళాలి. వారిద్దరూ బెనారస్ లో ఉండగా చేయవలసిన పనుల గురించి తగిన సూచనలు ఇచ్చేందుకు బాబా ఉదయాన్నే పురుషులు చేయడానికి వచ్చి నవంబర్ 25వ తేదీ నుండి 20 రోజుల పాటు మేము ఉండడానికి కొత్త ఏర్పాట్లు వెతకడమే కాకుండా 2 ఆడ గాడిలను 2 ఆవులను కూడా వెతకి కొని ఉంచండి అని వారిద్దరికి ఆదేశించారు. ఆ ఇద్దరి వ్యక్తిగత స్వభావాలు బాగా తెలిసిన బాబా సదాశివ్ బాబాదాసులకు ఇలా సలహా ఇచ్చారు. బాబా, ఇద్దరు స్నేహితుల్లా మెలుగుతూ సరైన నడవడిక కలిగి ఉండండి. మిగతా శాస్త్రులాగానే తదితరులాగానే మీరు కూడా విషయాల గురించి చర్చించుకోవద్దు. పరిశుభ్రమైన మంచి ఆహారాన్ని తీసుకోండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండండి. అస్వస్థత కలిగితే ఒకరికొకరు శ్రద్ధ తీసుకుని జాగ్రత్త వహించండి. బాబా ఇంకా ఇలా చెప్పారు. బెనారస్ లో మనం 20 రోజుల పాటు గడపడానికి కాక దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. బాబాదాస్ కు బాగా పరిచయం ఉన్న వ్యక్తిని గాని నేతుడిని గాని చూసి అతనిని కనవండి. అతనికి కనుక సమ్మతైతే మనం ఈ 500 రూపాయలను నేరుగా అతనికే ఇచ్చేద్దాం. అతను నాకు నా సహచరులకు అతని స్తోమతను అనుసరించి రోజులో ఎన్నిసార్లైనా ఏ రకమైన ఆహారం అయినా ఈ 20 రోజుల పాటు క్రింది షరతులకు లోబడి కుదిరినంతలో చక్కని ఆహారాన్ని అందించాలి. అంటే అదే మాస్టర్ వర్క్స్ అనే పుస్తకం ఉంది మనకి. అది చదువుతుంటే అసలు ఆయనలో ఉన్నటువంటి డివైన్ యాంగిల్స్ మనకు చక్కగా తెలుస్తాయి. అతడు ఎటువంటి నిర్బంధాలకు లోబడకుండా ఈ సేవను చేయాలి. అతడు బాబాను దర్శించాలి కానీ ఆశీర్వాదం కొరకు దర్శించాలి కానీ అతని మనసులో సేవ చేస్తుందనే భావన కానీ రాకూడదు. అలాంటి సేవ కేవలం ఒక వ్యాపార ప్రతిపాదనగా మాత్రమే పరిగణించవలసి ఉంటుంది. బాబా ఇచ్చిన ఈ సూచనతో శాసనద్దులు బెనారస్కు బయలుదేరి వెళ్ళారు. బాబాదాస్ కు పరిచయం ఉన్న వ్యక్తి కోసమో స్నేహితుడి కోసమో వెతకమని బాబా ఇచ్చిన ఆదేశం యొక్క ప్రాధాన్యత ఆ తరువాత తెలిసింది. ఆ రోజు సాయంత్రం గౌరవస్థింగ్ విషయం మళ్ళీ చర్చకు వచ్చింది. బాబా ఇది వరకు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెబుతూ నేను సహాయం చేస్తానన్న నా వాగ్దానం డిసెంబర్ మాసాంతం వరకే ఉంటుంది. అయినా ఇక్కడ పరస్పరం ఒకరికొకరు స్పందించడం అన్నది అసలు విషయం. నేను నిజంగా మీకు సహాయం చేస్తున్నాను, మీరు కూడా నాకు సహాయపడాలి. నాకు ఎప్పుడైనా కోపం వస్తే మీరు ఆ విషయాన్ని గ్రహించి దానిని నాతో నేర్పుగా చెప్పాలి. ఈ రకమైన పరస్పర సహాయం డిసెంబర్ వరకు చాలా అవసరం. 1950 జనవరి 1వ తేదీ తరువాత నవజీవనం గాలిలో తేలియాడేదిగా ఉంటుంది. ఈ నవజీవనంలో మనం హృదయం చెప్పే మాటలపై
ఎక్కువ శ్రద్ధ వహిస్తూ మానసిక ప్రేరణల విషయంలో చెవిటి వారిగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. బాబా ప్రేమికులందరూ కూడా మానసిక ప్రేరణల విషయంలో చెవిటి వారిగా ఉండాలి. కానీ మనం ఆ మానసిక ప్రేరణలకే ఎక్కువ దాసోహం అయిపోతున్నాం. శరీరం తన జాగ్రత్తను తాను చూసుకుంటుంది. అదే నిజమైన జీవితం. ఇప్పటి మన జీవితానికి అది అనంతంగా భిన్నమై ఉంటుంది. ఎక్కడ కూడా మళ్ళీ ఇంకేది అడగలేని పరిస్థితి ఉండేలా చెప్పుకెళ్తున్నారు బాబా కక్షాత్తుగా. అంటే జరగవలసింది నవజీవనం, జరపవలసిన వాడు భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు. ఆ మానవ రూపంలో ఉన్న భగవంతుడి యొక్క మాటలు మానవుల మాటలకి ఎక్కడ పొంతన ఉండదు. కానీ వీళ్ళు అది తెలుసుకోలేరని బాబా ప్రతిదీ వివరంగా వివరిస్తూ వాళ్ళతో ఆ నవజీవనాన్ని సాగించడానికి ఎంతో శ్రమ పడుతున్నారు ఆయన. అందుచేత మనం కూడా పరోక్షంగా ఇప్పుడు మనం నవజీవనంలో ఉన్నట్టే గుర్తుంచుకోండి. నవజీవనం మనం చెప్పుకోవడం లేదు, నవజీవనంలో ఉంటున్నాం, బాబాతో ప్రయాణం చేస్తున్నాం. గుర్తుంచుకోండి. ఆ భావన మీరు లేకపోతే పుస్తకం చదువుతున్నట్టుగానే ఫీల్ అవుతారు. పుస్తకం చదవడం కాదు, అది నవజీవనంలో బాబా ఆయన అనుసరులతో పాటు మనము ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడికి ఈరోజు మనం ఒక విధంగా ఇక చరిత్ర ఆపుకుంటున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న షార్ట్ బ్రేక్. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఈ సహజీవనంలో బాబా చరిత్రని, బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క ఆదేశాల్ని, వాటి వెనుక ఉన్న రహస్యాల్ని అన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దర్శనం అనే ఒక గీతాన్ని మనం పాడుకుంటూ దాని యొక్క లోతైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ముందు పల్లవి. చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా, నీ యందు చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా, యందు చందాలు. భగవంతుణ్ణి, అది మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన రూపంలో ఉన్నటువంటి రహస్యాలు మనకి చాలా తెలుసుకోవాల్సిన అగత్యం ఉంటుంది. బాబా రూపంలో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఇచ్చే విధంగా ఈ గీతం ఆయన వ్రాయించుకున్నారు. దీని పేరు దర్శనం. యందు చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా, నీ యందు చందాలు. ఆయన అందచందాలు.
ఎవరు వర్ణిస్తారు? ఒక గీతంలో బాబా ఇదే విషయాన్ని రాశాడు ఆయన. అంటే ఆయన అందం చందం, అంటే ఈ అందము ఆ అందము యొక్క చందము. అంటే చందంలో ఏముంటుంది, అందంలో ఏముంటుంది? అందంలో కేవలం మానవ రూపం మాత్రమే మనకు కనబడుతుంది. కానీ దాని చందములో దాని రహస్యాలు బోధపడతాయి, అర్థమవుతాయి. అంద చందము అన్నాను అందుకే. అది వర్ణించడానికి ఎవరికి సాధ్యం? ఒకవేళ బాబా నీ అంద చందాల్ని నువ్వు వర్ణించుకోవా, మేము వింటాము అని అడిగామనుకోండి, ఆయనకు కూడా తెలియదు. అది ఒక చదువుకున్న అమ్మాయి కోసం బాబా రాయించిన పాట. అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను అని రాయిస్తాడు. టెస్ట్ చదువుకున్న పిల్ల వాళ్ళ నాన్న పట్టుకొచ్చాడు. పాప సెంటర్లో పడుతుందండి, రాయండి అంటే. చూసారా, ఈ రెండు పాటలు ఒకదానికొకటి, దానికిది దీనికిది చక్కగా ఒకదానికోటి పరస్పర సంబంధం ఉంది. నీ కరుణ లేకున్నా అది సాక్ష్యమైనా, నీ యందు చందాలు వర్ణించగలమా. నీ కరుణ లేకున్నా అది సాక్ష్యమైనా, నీ యందు చందాలు. లొకేషన్స్ లోపల ఉంటాయి ప్రతి అక్షరంలో కూడా. ఆ లొకేషన్స్ తెలిస్తే చాలా ఈజీగా పాట పాడడానికి మీ అందరికీ అవకాశం ఉంటుంది. ఆ లొకేషన్స్ సంగీతపరంగా చెప్పాలంటే చాలా చాలా టైం అవుతుంది. అందుకని ఏం చేస్తాను, మీకు హమ్మింగ్ చెప్తాను, దాని వెనుకున్న హమ్మింగ్. ఇందులో నోటేషన్స్ ఉన్నాయి. అంతట ఈ ఆలాపనలో ఇది మీరు అంటే అఫ్కోర్స్ మనం ఇది మీరు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో దీనికి వేరేగా మనం చెప్పుకోవాలి. ఆలాపనతో నేర్చుకోవాలంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం అందులోకి వెళ్ళొద్దు. మునులకే సాక్ష్యము కాలేదు, మూర్ఖులకు సాక్ష్యమయ్యేన. కవులకే సాక్ష్యము కాలేదు, కాముకుల సాక్ష్యమయ్యేన. మునులకే సాక్ష్యము కాలేదు, మూర్ఖులకు సాక్ష్యమయ్యేన. కవులకే సాక్ష్యము కాలేదు, కాముకుల సాక్ష్యమయ్యేన. భక్తులకు సాక్ష్యము కాలేదు, భక్తులకు సాక్ష్యము కాలేదు, భక్తులకు సాధ్యమయ్యేనా. చంద్రాలు ఆయనకి ఏమి రుణం తెచ్చుకోవాలా? ఇలాంటివి రాయించాడు ఆయన. మునులకే సాక్ష్యము కాలేదు. మునులు అంటే ముక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్ళు కాదు. భగవంతుడితో లౌకిక సంబంధం కాకుండా
పూర్తిగా ఆత్మ సంబంధాన్ని పెట్టుకున్నటువంటి మునులు వాళ్ళు ఆత్మ సంబంధం పెట్టుకుంటారు. అట్టి మునులకే సాధ్యము కాలేదు. మూర్ఖులెవరు? ఇప్పుడున్న మానవులంతా మూర్ఖులే. నాతో ఈ పనిముట్టుతో కలుపుకొని ఎందుకు మూర్ఖులు అంటున్నామంటే అన్నీ తెలిసి తప్పు చేస్తుంటారు. అన్నీ తెలిసి ఏది మాట్లాడకూడదు ఏది మాట్లాడొచ్చో తెలుసు, కానీ మాట్లాడకూడదనే మాట్లాడతారు. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అని తెలిసి కూడా చెయ్యకూడదనే చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో కూడా తెలిసి కూడా వాళ్ళు మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటారు. అందుకే బాబా మునులకే సాక్ష్యము కాలేదు, మూర్ఖులకు సాక్ష్యమయ్యేనా. కవులకే సాక్ష్యము కాలేదు, కాముకుల సాక్ష్యమయ్యేనా. ఈ మానవులంతా కూడా కాముకులే. కాముకులు అంటే రెండర్థాలు. ఒకటి, ప్రతిదానికి కూడా ఏదో ఒక లబ్ధిని ఆశించేవాడు కాముకుడే. అలాగే స్త్రీ పురుష భేదాలకు కూడా భేదాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆ విషయంలో తప్పు చేసేవాడు వాడు కాముకుడే. ఈ రెండోవాడు కామాతురాణం నభయం నలజ్జ అన్నారు పెద్దలు. వాడికి సిగ్గు లెజ్జకుండా ఉండదు ఈ రెండవ కేటగిరీ చెందిన వాడికి. అంచేత కవులకే సాక్ష్యము కాలేదు, కాముకుల సాక్ష్యమయ్యేనా. మనందరం కాముకులమే, అంటే కోరికలు ఉన్న వాళ్ళమే. మళ్ళీ ఎవరు మినహాయింపోరు ఈ విషయంలో. మూర్ఖత్వంలో కూడా మనం మినహాయింపు కాము. మునులకే సాక్ష్యము కాలేదు, మూర్ఖులకు సాక్ష్యమయ్యేనా. కవులకే సాక్ష్యము కాలేదు, కాముకుల సాక్ష్యమయ్యేనా. భక్తులకు సాక్ష్యము కాలేదు, భక్తులకు సాక్ష్యము కాలేదు, భక్తులకు సాక్ష్యమయ్యే. అంటే 3 పూట్లు భుజిస్తాడు. ఇలాగా నెలకి రోజుకు 3 సార్లు చొప్పున నెలకి 90 సార్లు, సంవత్సరానికి 1000 దాటిపోతాయి. అంటే నిరంతరం తిండే ప్రధానం. అందుకే విందులు లేకపోతే సహవాసులు నచ్చవు. విందులు లేకపోతే నగర సంఖ్యత నచ్చదు. బ్రిటిషర్ కంపల్సరీ చేశారు. భక్తులకు సాక్ష్యము కాలేదు, భక్తులకు సాక్ష్యమయ్యేనా. ఈ 3 నుంచి మనం తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటాం? గ్యాదరింగ్స్ లో సమూహాల్లో ఉంటూ ఎవ్వడూ తప్పించుకోలేడు. అయితే మానేస్తావా? మానక్కర్లేదు. వెళ్ళండి, బాబా కోసం వెళ్ళండి. అక్కడ బాబా సందేశాలు ఏం చెప్పడుతున్నాయో వినండి. కానీ తిండి కోసం వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు. ఒకవేళ ఒక లైన్లో ఉన్న మీకు ఏమీ లేకపోయినా బాబా నాకు ఇంటి ఇచ్చారన్న ప్రేమతో వెళ్ళిపోయాలి. కానీ మా ముందు వాళ్ళకి లడ్డూలు పడ్డాయి, మా ముందు వాళ్ళకి 2 స్కోర్లు పడ్డాయి అనేటటువంటి ఆలోచనలు కానీ ఉంటే సావాసులకు వెళ్ళకపోవడమే మంచిది. మరొకసారి చరణం రిపీట్ చేస్తారు బాబా. మునులకే సాక్ష్యము కాలేదు, మూర్ఖులకు సాక్ష్యమయ్యేనా. కవులకే సాక్ష్యము కాలేదు, కాముకుల సాక్ష్యమయ్యేనా. భక్తులకు సాక్ష్యము కాలేదు, భక్తులకు సాధ్యమయ్యేనా. నీ యందు చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా. నీ యందు చందాలు కొంచెం క్లాసికల్ టచ్ ఉంది అందులోని. అది ఆయన పెడతాడు. ఈ పనిముట్టుకి చేత కాదు.
ఈ క్లాసికల్ టచ్ అంటే నొటేషన్స్ ఉంటాయి. ఆ నొటేషన్స్ మనం హమ్మింగ్తో నేర్చుకోవచ్చు. మీకు నేర్చుకోవాలి అని ఉద్దేశం ఉంటే ప్రత్యేకంగా ఆ నేర్చుకోవడం కోసం క్లాస్ మీరు పెట్టుకోవాలి. అందరూ కూడాను తప్పకుండా బాబా మీకు నేర్పుతారు. ఇక 2వ చరణంలో వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి, ధర్మములు ఘోషించగలేక కొల్లుమని నిన్ను వేడాయి. ఒక స్టేజ్ నుంచి అంతకన్నా ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్తున్నారు బాబా. వేదములు వర్ణించగలేక భగవంతుని యొక్క ఆ అందాన్ని కానీ ఆయన యొక్క కార్యక్రమాలను కానీ ఆయనలో ఉన్న రహస్యాలను కానీ ఆయన చేస్తున్న విశ్వమానవ కార్యక్రమాన్ని కానీ ఆయన ధరించినటువంటి రూపాల్లో ఉన్న రహస్యాలు కానీ వేదాలే గ్రహించలేకపోయాయి. వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి అంటే వేదాలు ఏం చేశారు? అందరికీ చేత కాకుండా అయిపోయాడు తెలుసుకోవడానికి. శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి. వేద శాస్త్రాలు, జంట పదాలు, వేదాలు కానీ శాస్త్రాలు కానీ భగవంతుని గురించి ఏం చెప్తాయి? అది ఎంత చెప్పినా అంతకంటే ఎక్కువగా ఆయన యొక్క ఆ గుణగణాలు ఉంటాయి. అవి ఎంత పొగిడినా అంతకంటే ఇంకా పొగడానికి ఎంతో మిగిలి ఉంటుంది. అంచేత ఏం చేసేవి? శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి, ధర్మములు ఘోషించగలేక. ఈ ప్రపంచంలో ఒక నానుడు ఎప్పటి నుంచో వస్తుంది, ధర్మో రక్షిత రక్షిత రక్షత అని. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని చదువుకున్న స్కూల్లో కూడా మనకి అనిపిస్తారు. కానీ దాని ఎందుకు మనకి ధ్యాస ఉండదు. అంచేత అది చెప్పి 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 విసిగిపోయి కుళ్ళుమని ఏడుస్తూ నేను వేడాయి అని అనిపించారు బాబా. ఈ శరణం మరొకసారి ఇప్పించడం ఉంటుంది. వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి, ధర్మములు ఘోషించగలేక కొల్లుమని నిన్ను వేడాయి. ఎందు చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమైనా, నీ ఎంద చందాలు. కాన్సెప్ట్. ఒక కూర ఉండాలంటే దానికి కొన్ని పదార్థాలు కావాలి. ఒక సభలో మాట్లాడాలంటే దానికి కావాల్సిన చతురత, భాషా జ్ఞానం ఉండాలి. ఇలాగే ప్రపంచంలో అన్నిటికీ కూడా ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి అని నిర్ణయించబడ్డది. కానీ భగవంతుడి విషయంలో ఏమిటి ఉండాలి అంటే బాబా చక్కగా చెప్పారు, సింపుల్ గా చెప్పారు. నువ్వు నన్ను విశ్వసించాలి, నన్నే ప్రేమిస్తూ నాతోనే ఉండాలి, నేను చెప్పేదే నీకు ధర్మం కావాలి, నన్ను ప్రేమిస్తూ ఉండాలి. ప్రపంచంలో అందరినీ ప్రేమించిన ప్రేమకి నన్ను ప్రేమించిన ప్రేమకి తేడా ఉండాలి. అది ఇది ఒకటి కాకూడదు.
నిరంతరం నా స్మరణ చేస్తూ ఉండాలి. ఇది ఆయన చెప్పింది. ఇవి మనకు ఎలా సాధ్యం అవుతాయి? ఈ 2 చరణాలు ఒక్కసారి మళ్ళీ పాడుకున్న తరువాత మీరు విని ఈ చరణాల్లో అంటే మీకు ఇంతవరకు ఈ క్లాసులు గీతాలు నేర్చుకునే క్లాసులు మీకు ఇంకా బాబా అవకాశం ఇవ్వలేదు. కానీ గీతాల్లో ఆ గీతాల్లోనే మన యొక్క స్వభావాలు, మన యొక్క తత్వాలు, మన యొక్క రహస్యాలు, మన యొక్క చర్యలు, మన యొక్క ఆశయాలు ఇవన్నీ దాగుంటాయి. ఊరకనే రాయిస్తే ఆయన ఎందుకు రాయించాలా? ఆయన రాయిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అందుకని పల్లవి ఈ 2 చరణాలు పూర్తిగా బాబా మళ్ళీ మీకు పాడి వినిపిస్తారు. ఒకవేళ మీకు రికార్డు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా? నీ యందు చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా? నీ యందు చందాలు మునులకే సాధ్యము, మునులకే సాధ్యము కాలేదు, మూర్ఖులకు సాధ్యమయ్యేనా? కవులకే సాధ్యము కాలేదు, కాముకుల సాధ్యమయ్యేనా? మునులకే సాధ్యము కాలేదు, మూర్ఖులకు సాధ్యమయ్యేనా? కవులకే సాధ్యము కాలేదు, కాముకుల సాధ్యమయ్యేనా? భక్తులకు సాధ్యము కాలేదు, భక్తులకు సాధ్యము కాలేదు, భక్తులకు సాధ్యమయ్యేనా? నీ యందు చందాలు వర్ణించగలమా, నీ యందు చందాలు వర్ణించగలమా? నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా? నీ యందు చందాలు వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి. వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి. ధర్మములు ఘోషించగలేక, ధర్మములు ఘోషించగలేక గొల్లుమని నిన్ను వేడాయి. నీ యందు చందాలు వర్ణించగలమా, నీ యందు చందాలు వర్ణించగలమా? నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా? నీ యందు చందాలు. ఇప్పుడు ఈ నోటేషన్ హమ్మింగ్ లో చరణంది పల్లవిది మీకు నోటేషన్ లో అంటాను.
జాగ్రత్తగా హమ్మింగ్తో అంటారు బాబా. జాగ్రత్తగా వినండి. ఇందులో ఈ హమ్మింగ్ లో అన్ని నోటేషన్స్ ఉన్నాయి. మీరు ఈ నోటేషన్స్ హమ్మింగ్ ఈ హమ్మింగ్ దాని ముందు ప్రాక్టీస్ చేస్తే అందరూ కూడా ఆ హమ్మింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగా అది మీకు చెప్పబడిందో అలాగ ప్రాక్టీస్ చేయండి. హమ్మింగ్ ముందు ప్రాక్టీస్ చేయండి, పాటలు కాదు. హమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తే కానీ అది నాటుకుపోతే అప్పుడు పాటని ఈజీగా పాడగలుగుతారు. ఎందుకు? ఈ పాటలు చందాలు అంతే ఉన్నది, కానీ నొటేషన్ ఉంటుంది ఎక్కువ వచ్చే అక్షరాలు. అందుచేత నొటేషన్ మీరు ముందు ప్రాక్టీస్ చేస్తే చాలా తేలిగ్గా చక్కగా పాటని చాలా అద్భుతంగా మీరు పాడగలుగుతారు, బయటికి వినిపించగలుగుతారు. నొటేషన్ గా నేర్చుకోకపోతే మీకు కరెక్ట్ గా పాట రాదు. అలాగే రాగంలో ఉన్నటువంటి ఆ స్థానాలు ఏమైతే మీకు అందులో నొటేషన్ ఉన్నాయో వాటి స్థానాలు మీకు తెలియవు. అంచేత ఈ హమ్మింగ్ లో నొటేషన్స్ ని సరిగమల్లో కాకుండా ఆ సౌండ్స్ తో అంటాడు అన్నవాడు. ఆ సౌండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా బుర్రలోకి ఎక్కించుకోవాలా. దానికోసం మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, లేదా 4 సార్లు లేదా 5 సార్లు ఆ హమ్మింగ్ చక్కగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తే పల్లవి యొక్క హమ్మింగ్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయడు. చరణం యొక్క మొత్తం 6 పాదాలు ఉన్నాయి. ఆ 6 పాదాల నొటేషన్ కూడా మీరు హమ్మింగ్ తో చక్కగా నేర్చుకోగలగాలి. పదాల కన్నా అక్షరాల కన్నా హమ్మింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? నొటేషన్స్ చాలా జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి. అలాగే నొటేషన్స్ తో మీరు పాడుకుంటూ నొటేషన్స్ ముందు నేర్చుకొని తర్వాత మీరు పాడగలిగితే చక్కగా పాడతారు. ఎవరికి వాళ్ళే ప్రాక్టీస్ చేయండి, గ్రూప్ గా ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే స్వరం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు నా దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీ అందరినీ నేను కూర్చోబెట్టి ఒకేలా పాడగలిగేలా ప్రయత్నం చేస్తాను, బాబా చేయిస్తాను, తప్పకుండా వస్తాయి. అలాగే నేర్చుకున్నారు శ్రీకాకుళంలో. కానీ అందరూ నొటేషన్స్ మర్చిపోయారు, పాడడమే ప్రధానంగా తీసుకొని నొటేషన్స్ తప్పుతోనే అందరూ పాడుతున్నారు. ఈ అన్నయ్య పాడినట్టుగా ఎవరు పాడలేరు. ఎందుకంటే ఇక్కడ ఆయన నన్ను కూర్చోబెట్టి రాయించి కూర్చోబెట్టి పాడించున్నాడు. ఆయన మీకు అవకాశం ఎక్కడిది? 76 సంవత్సరాలు వచ్చినా ఆయన నాకు ఇంకా ఆ అవకాశం ఇస్తూనే ఉన్నాడు.
తెలుగు చేసిన స్వరాలు సత్యంగా లేకపోయినా ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు మీకోసం. కాబట్టి ఈ నొటేషన్స్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఎంతైతే హమ్మింగ్ నొటేషన్ ఉందో అది ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత పాట పాడడానికి ప్రయత్నం చేస్తే, ఒక్క పాట మీరు కానీ అలా ప్రాక్టీస్ చేస్తే నిజాయితీగా, తొందరపడకుండా, పాడియాలన్న ఆతృత లేకుండా ఖచ్చితంగా మీకు చక్కగా ఈ ఫోన్లోనే చాలా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక సాధారణమైనటువంటి గీతాలే కాకుండా క్లాసికల్ గీతాలు కూడా హమ్మింగ్తో మీకు పాడగలిగే పరిస్థితి బాబా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈ పనిముట్టిని ఎన్నాళ్ళు ఉంచుతాడు, ఈ పనిముట్టికి ఆయనకి తెలియాలి. ఈ పనిముట్టికి తెలియదు, ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోతాడు, మరి ఆపడం. అందుచేత ఉన్నంత కాలం మీరు వినియోగించుకోవడానికి ట్రై చేయండి. ఒక 10-15 పాటలు కానీ నొటేషన్స్ తో ప్రాక్టీస్ చేస్తే నొటేషన్స్ హమ్మింగ్ మీద జ్ఞానం వచ్చేస్తుంది. దాంతో ఈజీగా పాడతారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.